హలో గైస్, ఈ సమ్మర్లో చల్లగా క్రీమీగా ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ని గ్యాస్ మీద పెట్టుకొని దానిలో 1 గ్లాస్ మిల్క్ వేసుకొని దానిలోనే 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. దీనిలో మనం ఎంత షుగర్ క్వాంటిటీ అయితే తింటామో చూసుకొని అంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత నేను దీనిలో వెనిలా కస్టర్డ్ని యూజ్ చేశాను. మీరు మీకు నచ్చిన దాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ని వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. అలా కలిపిన కస్టర్డ్ పౌడర్ని పూర్తిగా మరిగిన పాలలో వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. అలా కలిపిన దాన్ని చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి 2 అవర్స్ వరకు ఉంచాలి. అలా ఉంచిన దాన్ని బయటకు తీసుకొని సర్వింగ్ బౌల్లో మనకు నచ్చినంత వేసుకొని ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసిన దాన్ని ఈ సమ్మర్లో తింటే చాలా చల్లగా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి తినిపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా టేస్టీగా ఉందని కూడా చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.